కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంపులను వెంటనే ఆన్ చేసి తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి, కోరకంటి చందర్, పుట్ట మధుకర్లతో కలిసి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కేసీఆర్ అధికారంలో ఉన్న రోజుల్లో పంటలు సమృద్ధిగా పండి రైతుల మొహాల్లో ఆనందం వెల్లివిరిసిందన్నారు. గోదావరిలో పుష్కలంగా నీరు ప్రవహిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీపై కక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదని మంత్రులు, ఎమ్మెల్యేలు అబద్ధపు మాటలు చెబుతున్నారని, అర్ధరాత్రిలో కూడా యూరియా కోసం రైతులు షాపుల వద్ద పడి కాపులు కాస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్లే తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడిందని విమర్శించారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో చెరువులు, బావులలో నీరు లేక అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారన్నారు. కేసీఆర్ పాలనలో ఏనాడు ఎరువుల కొరత ఏర్పడలేదని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టబోతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. 4 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి కెపాసిటీ గోదాములు ఏవైతే ఉన్నాయో మరి దిగిపోయే నాటికి 25 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీ కలిగిన గోదాములు వివిధ ప్రాంతాలలో నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మరి నిర్మాణం చేసి రైతులకు బ్రహ్మాండమైనటువంటి సౌకర్యాన్ని కల్పించినటువంటి విషయం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ 600 రోజులలో ఈ ప్రభుత్వం యొక్క దురదృష్టకరమైనటువంటి పరిపాలన వల్ల, ఒక నమ్మకం లేనటువంటి పాలన కొనసాగించడం వల్ల మా రైతులు 600 మంది పిట్టల్లాగా ఇలా వాళ్ళ ప్రాణాలను వదిలిపెట్టినటువంటి వివిధ కారణాలతో ఉరివేసుకొని అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రోజుకొక్కరు చొప్పున 600 రోజులు గవర్నమెంట్ నడిపిస్తే రోజుకొక్క రైతు చనిపోతున్నటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్వాహం. అదేవిధంగా రుణమాఫీ చేస్తామన్నారు. నిజంగా మీరు చేసిన రుణమాఫీ ఎంత? 49 లక్షల మందికి రుణమాఫీ చేస్తామన్నారు. 21 లక్షల మందికి చేసి చేలు దులుపుకున్నారు. ఇక లేదు పో అని చెప్పిండ్రు. మిగిలిన లక్షలాది మంది రైతులు మరి నోరెళ్ళు పెట్టిండ్రు. 2 లక్షలు ఉన్నోళ్ళు మీరు 2 లక్షలకు పైన ఉన్నోళ్ళు కట్టండి, మళ్ళీ తిరిగి ఇస్తామంటే పోయి ఆ మిగిలిన అమౌంట్ కట్టి వస్తే కూడా వాళ్ళకి దిక్కులేదు. ఇప్పటి వరకు ఇక రుణమాఫీ అయిపోయింది అని సంబరాలు జరుపుకున్నారు, జబ్బలు జరుపుకున్నారు, అయిపోయింది. ఇది మీరు రుణమాఫీ విషయంలో రైతులకు చేసినటువంటి ద్రోహం. అదేవిధంగా మరి ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు 11 విడతలలో 72,000 కోట్లు రైతులకు మరి పంట పెట్టుబడి కింద, రైతు బంధు కింద అందించినటువంటి ప్రభుత్వం.